ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట. చాపింగ్ బోర్డ్స్ని మనం రోజు యూస్ చేస్తుంటాం కదండి. ఆ చాపింగ్ బోర్డ్ పైన ఎంతో బ్యాక్టీరియా పేరుకపోతుంది. అలాగే ఇది ఎక్కువ రోజులు కొత్త దానిలాగా ఉండాలంటే ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తానమాట. అలాగే ఈరోజు ఇన్స్టెంట్గా ఎవరైనా కానీ కొత్తగా వంట చేసే వాళ్ళైనా కానీ బోండాలు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానమాట. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే బోండాలు మనం బయట కొనుక్కున్నట్లు ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు కూడా. సో అంత టేస్టీ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మీరే, ఈ బోండాలు అయితే ఈ విధంగా రౌండ్గా అయితే రాలేదు, కానీ చూడండి ఒకసారి లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, అలాగే బయట కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా తర్వాత సమ్మర్లో స్పెషల్ అయిన సద్దన్నం ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ ఈ విధంగా ముగ్గు అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈరోజు అయితే కొద్దిగా లేటుగానే లేచాము. ఇంకా ఆ తర్వాత ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాము తులసికోట దగ్గర, అలాగే బయట. మార్నింగ్ లేచేసి ఫస్ట్ ఇల్లు వాకిళ్ళు అనేది శుభ్రపరిచి చేసుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకుంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదండి. ఇంకా చూడండి చెట్లను అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనం చెట్లను చూసినా కూడా ఆ ఫ్రెష్ ఎయిర్, అలాగే మంచిగా ఫస్ట్ చెట్లను చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, అలాగే డే మొత్తం పాజిటివ్గా గడుస్తుంది అనేసి మనం ఇంటి ముందర ఈ విధంగా చెట్లు అయితే వేసుకుంటాం అనమాట. అండ్ చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ షోకేస్ చెట్లేనండి, దీనివల్ల ఏం యూజ్ ఉండదు, కానీ కొద్దిగా డెకరేషన్ పర్పస్గా ఉంటుందని పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను బోండాలు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినంత మైదా పిండిని అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 కప్స్ అయితే మైదా పిండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ రెండింటిని మంచిగా కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత చిక్కటి పెరుగు, ఇది ఒక 1 కప్పు ఉంటుందండి. మంచిగా చిలకొట్టుకొని పుల్లటి పెరుగు అయితే వేసుకోండి. మనం ఎప్పుడైనా బోండాలు చేసుకుంటున్నప్పుడు పుల్లటి పెరుగు అయితేనే మంచిగా ఫర్మెంట్ అవుతుంది, అలాగే బోండాలు కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా దానిలోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మైదా పిండిని. కొద్దిగా చపాతీ పిండి కంటే కొద్దిగా జారుడుగా ఉండేట్టుగా కలుపుకోండి ఈ పిండిని, అప్పుడే బోండాలు చక్కగా వేయడానికి వస్తాయి అన్నమాట. ఇంకా ఈ విధంగా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 గంట పాటు పక్కకు పెట్టండి. 1/2 గంట తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేస్తేనే మనకు మంచిగా పొంగుతాయి అనమాట, అందుకోసము ఇలా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మైదా పిండితో చూపిస్తున్నాను అనమాట. ఇక ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా వేసాను అనమాట, ఇది పొంగుతుందో లేదని. ఆ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము బోండాల షేప్లో అయితే వేసుకోవచ్చు. షేప్ అయితే పర్ఫెక్ట్గా రాలేదులేండి ఫస్ట్ టైం, సెకండ్ టైం బాగానే వచ్చాయి. మీకు అది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి ఆ నూనె అంటే ఆ గిన్నెలో ఎన్ని బోండాలు అయితే పడతాయో అన్ని బోండాలు అనేది వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. అది కూడా 2 దిక్కులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకునేసరికి మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ కలర్ వచ్చేసినప్పుడు మనం ఇంకా బయటికి తీసేసుకోవాలండి. ఇలా మనం ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ వాయి అయితే అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత ఆయిల్లో ఏమైనా మిగిలిపోయినటువంటి చిన్న ఉంటాయి కదా, అవి కూడా తీసేసి ఇప్పుడు 2వ ట్రిప్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే బాగా వచ్చాయండి పర్ఫెక్ట్గా. మనం ఈ చేతితో అనేది ఇట్లా తిప్పేసి మధ్యలో పట్టుకొని వేసుకున్నట్లయితే రౌండ్గా వస్తాయి అన్నమాట. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. వెనక్కి తిప్పేసి కొద్దిగా పిండిని జార విడిచినట్లయితే రౌండ్గా వస్తాయి షేప్ పర్ఫెక్ట్గా. మనకి షేప్తో ఏం పని లేదండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందని. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో అలాగనే చాలా సాఫ్ట్గా, టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బోండాల రెసిపీని. ఇది మనం టిఫిన్కి కానీ స్నాక్కి కానీ చేసుకోవచ్చు. ఇంకా కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా చూడండి 2వ వాయి కూడా అయిపోయింది. ఇది ఎక్కువ బ్రౌన్ కలర్ కాకముందే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలన్నమాట. ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మన బోండాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను మీకు.
చాలామందికి బోండాలు వేసినప్పుడు కొద్దిగా గట్టిగా రాళ్ళలాగా వస్తాయి కదా, అలా కాకుండా చూడండి చుంచిన వెంటనే చుండిపోతున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇలా నేను చెప్పిన టిప్స్ని కనుక మీరు ఫాలో అవుతూ బోండాలు చేసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా, అంటే లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా ఎన్నైనా తినాలనిపిస్తుంటుంది. అంటే దీనికి కాంబినేషన్గా పర్ఫెక్ట్ చట్నీ చేసుకున్నామంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక టిప్ అయితే చూసేద్దాం పదండి. చాపింగ్ బోర్డ్ క్లీనింగ్ టిప్, చాలా యూస్ఫుల్ టిప్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టిప్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఈ చాపింగ్ బోర్డ్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామండి. దీన్ని కనుక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దానిపైన బ్యాక్టీరియా పెరగపోతుంది, అలాగే ఇది ఎక్కువ రోజులు రాకుండా త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని ముందుగా అయితే చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా కొద్దిగా డర్టీగా ఉంది కదా ఈ చాపింగ్ బోర్డు. ఇప్పుడు దీన్ని మనం తెల్ల మెరిసిపోయే చాపింగ్ బోర్డులాగా చూపిస్తున్నాను. ఇది నేను కొత్త చాపింగ్ బోర్డే అండి, పాతది కూడా ఇలాగే కొత్త దానిలా చేసుకోవచ్చు అనమాట. ముందుగా దీనికోసం కొద్దిగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేసుకోండి. ఇంకా ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలండి. ఆ నిమ్మకాయ రసం పిండేసుకొని ఆ నిమ్మకాయ తొక్కుతోని ఈ విధంగా చాపింగ్ బోర్డ్ని క్లీన్ చేసుకున్నట్లయితే దానిపైన ఉన్న బ్యాక్టీరియా, బ్లాక్నెస్ ఏదైతే ఉంటుందో ఇదంతా తెలిగిపోతుంది. అలాగే చాపింగ్ బోర్డు కొద్దిగా స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదండి, ఆ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకి బేకింగ్ సోడా లెమన్ క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందండి. చూడండి అప్పుడే అంతా వెళ్ళిపోయింది, ఇంకా మంచిగా నీట్గా కొత్త వాటిలో తయారైపోయింది. ఇంకా అలా క్లీన్ చేసుకున్నాక మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలండి. వెంటనే క్లీన్ చేసిన వెంటనే ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా సేపు ఎండకైతే ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండకు ఎండబెట్టడం ద్వారా దానిపైన ఏమైనా ఫంగస్, బ్యాక్టీరియా లేదా ఏమన్నా ఉంటే అది కూడా చచ్చిపోతుంది. మనం నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి రుద్దినప్పుడే చచ్చిపోతుంది మొత్తం, కానీ కొద్దిసేపు ఎండకైతే పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఎండకు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎక్కువ రోజులు క్లీన్గా కొత్త వాటిలా ఉంటుందన్నమాట. ఇలా మనం ఎప్పుడు కనీసం 2 డేస్ వన్స్ అయినా ఇలా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అప్పుడే చాపింగ్ బోర్డ్ చాలా కొత్త వాటిలా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు డైలీ, కానీ టైం లేదనుకుంటే 2 డేస్ వన్స్ అన్నా ఈ విధంగా మంచిగా క్లీన్ చేస్తూ ఉండండి. అప్పుడు చాపింగ్ బోర్డ్ కొత్త దానిలా మిలమిలా మెరుస్తూ ఎక్కువ రోజులు వస్తుంది. సో ఈ చాపింగ్ బోర్డ్ మెయింటైన్ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు సద్దన్నం అయితే చూపిస్తున్నాను. మిగిలిపోయిన అన్నం రాత్రి అది చూపిస్తున్నాను సద్దన్నం. ఈ సద్దన్నం మనకి సమ్మర్ సీజన్లో హెల్త్కి చాలా మంచిది. ఒక సమ్మర్లోనే కాదండి, ఏ సీజన్ అయినా మనకి ఈ సద్దన్నం తింటే హెల్త్కి చాలా మంచిది అనమాట. ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే జీర్ణక్రియను పెంచుతుంది, ఇంకా మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ముందుగా అయితే కుండలోకి కావాల్సినంత అన్నం తీసుకున్నాను. ఆ తర్వాత కాల్చి చల్లార్చిన పాలు అనేవి కొన్ని తీసుకొని, ఇంకా ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు పాలు తక్కువ అనిపించాయండి, అందుకని కొన్ని పాలు వేసేసి ఇంకా తోడు పెరుగు అనేది కొద్దిగా వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్. ఇంకా ఆ తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి. ఈ సద్దన్నము కలుపుకునే విధానంలో కూడా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి సద్దన్నాన్ని కలుపుకొని చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టైంలో తింటే హెల్త్కి ఇంకా బెనిఫిట్స్ అండి. ఎండలో తిరుగుతుంటాం కదా సమ్మర్ సీజన్లో, ఈ సద్దన్నం తినడం ద్వారా మన బాడీ కూల్ ఉంటుంది, అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇదంతా బయటికి తీసేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని మనం ఇంకా కొన్ని వాటర్ అనేది వేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా సద్దన్నం కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి సద్దన్నం అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనము సాల్ట్ ఫస్ట్ వేయకూడదండి, అది అంతా పెరుగన్నం అయిపోయినాక మనమైతే ఎప్పుడైతే తింటామనుకుంటామో అప్పుడు దీన్ని మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఓవర్ నైట్ పెడితే సద్దన్నం అనేది మనకు తయారైపోతుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి సద్దన్నాన్ని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఈరోజు మనం చూసిన వీడియోలో ఏంటంటే సద్దన్నం ఎలా చేసుకోవాలో చూసాము, అలాగే క్రిస్పీ బోండాలు ఎలా చేసుకోవాలో కూడా చూసాము. ఇంకా ఆ తర్వాత మనం వచ్చేసి టిప్ చూసామండి, చాపింగ్ బోర్డ్ మెయింటెనెన్స్ టిప్. ఇదండి వాళ్ళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.